నమస్తే వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. పుట్టినింటి నుండి మెట్టినింటికి అడుగుపెట్టిన ప్రతి మహిళకు కుటుంబ భారం అయితే తప్పదు. పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే మరో భారం కూడా ఆమె మీదే ఉంటుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం మగువలే ఎక్కువగా చేయించుకుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు. ఫ్యామిలీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా దంపతులిద్దరూ చర్చించుకోవాల్సిందే. అయితే ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మాత్రం అది కుదరడం లేదు. ఆ ఒక్క అంశం మాత్రం స్త్రీలకే వదిలేస్తున్నారు. అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో పురుషులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? కారణాలేంటి? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆమె లేని ఇంటిని ఊహించుకోలేం. అంతటి ప్రాధాన్యత కలిగిన స్త్రీ విషయంలో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబ భారంతో సతమతమయ్యే మహిళా మూర్తికి మరో భారం కూడా ఆమె నెత్తిన పడుతోంది. కుటుంబ నియంత్రణ భారం మహిళలే మోయాల్సిన పరిస్థితొచ్చింది. తాజాగా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో ట్యాబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5% మంది ఉంటున్నారు. కానీ వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5% మాత్రమే ఉండడం గమనార్హం. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయని సర్వేల్లో స్పష్టమైంది. దీంతో మహిళలే బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ కాలంలో చూసిన సమస్య కాదు, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఒకటి, ఆడవాళ్ళు మాత్రమే ఈ ట్యూబెక్టమీలు చేయించుకోవడం, మగవాళ్ళకి సంబంధించి వాసెక్టమీలు అన్న పదాలే కనిపించకపోవడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్గా వాళ్ళకుండే అపోహల నుంచి జరుగుతుంది. ఎందుకు అంటే అసలు వాసెక్టమీ అంటే మాకు బలం ఏమైనా తగ్గుతుందా అన్న అంటే అలా ఆలోచిస్తారు చాలామంది. కాకపోతే వీళ్ళకి వాసెక్టమీ అనేది నో స్కాల్పెల్ ప్రొసీజర్ అనమాట. నో స్కాల్పెల్ ప్రొసీజర్ అంటే కుట్లు ఉండవు, కట్టు ఉండదు. మెయిన్గా వాళ్ళకి స్క్రోటల్ రీజియన్లో మనకి ట్యూబ్ మాత్రమే టై చేస్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని అంటే దాని ప్రొసీజర్ కూడా ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. దాంతోపాటు మనకి అనస్థీషియా అంటే ఇప్పుడు మత్తుమంది ఇస్తాం కదా ఏదైనా సర్జరీలో. ఆడవాళ్ళకైతే ట్యూబెక్టమీ చేసేటప్పుడు మత్తుమందు లోకల్గా ఇవ్వడానికి కుదరదు. వాళ్ళకి స్పైనల్ అన్నా జనరల్ అనస్థీషియా అన్నా ఇస్తాము. కానీ వీళ్ళకేంటి అనంటే మగవాళ్ళకి వాసెక్టమీ చేసేటప్పుడు లోకల్ ప్రొసీజర్లోనే అనస్థీషియాలోనే మనకి సర్జరీ కూడా అయిపోతుంది. దీన్ని బట్టి మనకి సర్జరీ టైం తక్కువ, అనస్థీషియా కాస్ట్ తక్కువ, రికవరీ టైం కూడా వాళ్ళకి 1 to 2 daysలో అయిపోతుంది. వాళ్ళు అది ఓపీ ప్రొసీజరే కాబట్టి వాళ్ళు సర్జరీ చేసిన ఒక 2-3 hours వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళి కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక ఆడవాళ్ళకే సర్జరీలు చేయించి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. మన దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం నానాటికి పెరిగిపోతుంది. కానీ ఆ బాధ్యత భారం మాత్రం మహిళలకే పరిమితమవుతుంది. మహిళలకు సంబంధించిన ట్యాబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది. దేశంలో 36.5% మంది మహిళలు ఈ పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇంతకంటే సులువైంది వ్యాసెక్టమీ. కానీ పురుషులు మాత్రం ఈ ఆపరేషన్ చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాసెక్టమీ వైపు మొగ్గు చూపే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ భారం మహిళలపైనే పడడానికి పురుషుల్లో ఉన్న అవగాహన లోపమని తెలుస్తోంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందేమో అనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీ ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళలో ఉన్న అపోహలు. మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండరు. ఎందుకంటే మనము ఒక 10 years, 20 years, 35 years నుంచి అందరు ఒకటే చెప్తూ వచ్చారు, దానివల్ల ఇలాంటి ప్రాబ్లం అవుతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అందరికి అపోహలు ఉంటాయి. దానివల్ల వాళ్ళు చేసుకోవడానికి ముందుకు రారు, సిద్ధం అవ్వరు. కొంతమంది అయితే ఎలా ఉంటారంటే మదర్ అంటే ఎవరైతే వైఫ్ ఉంటుంది తనకి కార్డియాక్ డిసీజెస్, బీపీస్ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి మత్తు అంటే
ఇస్తే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వేరే ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చూడండి, వాళ్ళకే చేయండి, మేము రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నాము అని వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు రిస్క్ చేసి మళ్ళీ మత్తిప్పిస్తారు. కానీ మగవాళ్ళు మాత్రం ముందుకొచ్చి మేము చేసుకుంటామని చాలా రేరు. నేనైతే ఇప్పటివరకు 3-4 తప్పితే ఎక్కువ మందిని చూడలేదు. అవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే మగవాళ్ళు ఒకవేళ చేయించుకుంటే రేపటికి వాళ్ళు వాళ్ళ వైఫ్తో క్లోజ్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, మగతనం వెళ్ళిపోతుంది, మీసాలు గడ్డాలు కూడా వెళ్ళిపోతాయి, దానివల్ల చాలా వెయిట్ పెరిగిపోతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, అసలు ఏం వర్క్ చేయడానికి ఉండదు. ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయి. వీక్నెస్, జనరల్గా వీక్ అయిపోతారు, అసలు దేనికి పనికి రాకుండా అవుతారు అని చాలామంది అనుకుంటారు. అసలు ఇలాంటివి ఏవి అవ్వవు. ఇవన్నీ ఇప్పుడు ఆడవాళ్ళు ఇన్నిసార్లు డెలివరీ అయ్యాక అంత గర్భసంచిని కూడా తీయించుకున్నాక వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలాంటిది మగవాళ్ళకి మనం కట్ చేసేది ఒక ట్యూబ్ లాంటిది అంతే. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ వైఫ్కి ఇబ్బంది ఉంది అంటే అప్పుడు మీరు ఆపరేషన్ చేసుకోవడమే చాలా బెటర్. మీరు వైఫ్ని రిస్క్ చేసి మీరు దీని నుంచి తప్పించుకోవాల్సినంత అవసరం మాత్రం ఏం లేదు. ఒక మంచి స్కిల్డ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి స్కిల్స్ ఉండి మంచిగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచి బయటపడతారు, చాలా సక్సెస్ అవుతుంది. సో మగవాళ్ళు కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ఈ ఆపరేషన్కి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఒక రిస్క్ తీసుకొని మరి మీ వైఫ్ని దాంట్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. గతంలో దేశంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తాలూకు చేదు జ్ఞాపకాలు, భయాలు ఇప్పటికీ పురుషుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇందుకు ఒక కారణం. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కుటుంబ నియంత్రణపై సరైన చర్చలు జరగడం లేదు. ఈ కమ్యూనికేషన్ లోపం కారణంగా మహిళలు తమ భర్తలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలు, కాపర్టీ వంటి పద్ధతులను వాడుతున్నారు. గతంలో 15% ఉన్న రహస్య వినియోగం ఇప్పుడు 27% పెరిగింది. 2 years నుంచి తీసుకుంటే కూడా అసలు ఎవరు ఫీమేల్స్ హాస్పిటల్కి వెళ్తారు, మేల్స్ అనేవాళ్ళు అసలు ఎప్పుడు దెన్ ఎవర్ గో టు హాస్పిటల్. అసలు వాళ్ళు అకంపెనీ కూడా చేయరు. వైఫ్తోని హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యే పద్ధతి అనేది మన సొసైటీలో, ఇండియన్ అట్లీస్ట్ మన తెలుగు సొసైటీలో అయితే లేదు. కాబట్టి ఏమవుతుందంటే అసలు వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళటం గురించి కానీ, ఆ ప్రెగ్నెన్సీ ఎట్లా క్యారీ అవుతుందని కానీ, దాంట్లో ఉండే బాధకాలు ఏంటని కానీ వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. సో ఇప్పుడు కొంత ఆలోచన విధానం కొంచెం ఒక లాస్ట్ 10 yearsలో కొంత మార్పులు అనేవి చూస్తున్నాము. హస్బెండ్స్ వైఫ్తో వస్తున్నారు, డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు, వాళ్ళకు ఉండే డౌట్స్ని అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. అంటే ఒక లేడీ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ ఆ 9 months ట్రావెల్ చేయటం అనేది ఎంత డిఫికల్టీయో, లేబర్ పెయిన్స్ అనేవి అనుభవించడం ఎంత కష్టమైన పనో, ఇట్ ఈస్ లైక్ ఎ రీబర్త్, మళ్ళీ పుట్టడం లాంటిది అనమాట. అవన్నీ కూడా వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేల్స్లో కూడా కొంత ఆలోచన అనేది వాళ్ళలో మారుతుంది. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, మేము కూడా చేయించుకోవడానికి ముందుకు వస్తామని వస్తున్నారు. బట్ హార్డ్లీ ఒక 2% నేను చెప్పాలి అంటే 2% ఆఫ్ ద మేల్స్. ఒకవేళ మీరు చేయించుకోవచ్చు అని చెప్పినా కూడా ఫస్ట్ వైఫే చెప్తుంది, మా ఆయన చాలా కష్టపడి పనిచేస్తారు అంటే నువ్వు పని చేయవా అని నేను అడుగుతాను. నేను పని చేసేది వేరు, ఆయన పని చేసేది వేరు. అంటే వీళ్ళే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆపరేషన్ అయితే వాళ్ళు వీక్గా అయిపోతారని, వాళ్ళు పని చేయలేకపోతారని, మా కుటుంబం అంతా హస్బెండ్ మీదనే నడుస్తుంది కాబట్టి హస్బెండ్కి ఎలాంటి ఆపరేషన్లు అవ్వద్దు అన్నట్టుగా వైఫ్ సపోర్ట్ చేస్తుంది. వద్దు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అత్తగారులే కానీ వాళ్ళ మదర్సే కానీ వద్దు అని చెప్పేస్తారు. అందుకే ఇంకా మేల్స్లో ఏంటంటే స్ట్రాంగ్గా ఇదేదో మాది కాదు, మేము చేయించుకోకూడదు అనేది కొంత వాళ్ళ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందనమాట. ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. కుటుంబంలోని పరిస్థితులను బట్టి చాలా మంది ఇక పిల్లలు వద్దనుకుంటారు. అలాంటి దంపతులు శాశ్వత పరిష్కారంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా జనాభాను దృష్టిలో పెట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ను ప్రోత్సహిస్తాయి. అయితే ఈ ఆపరేషన్ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా చేయించుకుంటున్నారు. ఈ ఆపరేషన్ ప్రాసెస్ అంత కష్టమా? ఎవరు చేయించుకుంటే మంచిది? దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారాలు, ఆరోగ్య పథకాలు కూడా ఈ బాధ్యతను మహిళలపైనే నెట్టేలా రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు,
తల్లుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ప్రసవాల కోసం నిరంతరం ఆసుపత్రులను సందర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో వైద్యులకు గర్భిణులకు మధ్య జరిగే సంభాషణలు సైతం కీలకంగా మారాయి. అలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత స్త్రీలదే అన్నట్లుగా మారిపోయింది. సో హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉంటే మనం మత్తిచ్చేటప్పుడు ఏమన్నా హై రిస్క్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ జస్ట్ మనం ట్యూబ్స్ కట్ చేయడం వల్ల మాత్రం వాళ్ళ హెల్త్ ఏం రాదు. చాలా మందికి ఆడవాళ్ళకు కూడా ఈ అపోహలు ఉంటాయి. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, వీక్నెస్ వస్తుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నప్పటి నుంచి మాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయి, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని చాలామంది ఈ కంప్లైంట్స్ కూడా నాకు ఇస్తూ ఉంటారు. ఆ ట్యూబ్స్ కట్ చేయడానికి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, ఆ ట్యూబ్స్ మనము చేసినందుకు ఒక 3 months వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని దానివల్ల వాళ్ళకి అంత వీక్నెస్ రావడం కానీ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, దానివల్ల మొత్తం వేరే ఏదో గర్భసంచి తీయాల్సిన అవసరం రావడం అలాంటివి మాత్రం ఏమి ఉండవు. పిల్లలు పుట్టకుండా శాశ్వతంగా నిరోధించే వైద్య ప్రక్రియను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ను ఫెర్టిలైజేషన్ అంటారు. ఇది 2 విధాలుగా ఉంటుంది. పురుషులకు వ్యాసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీ అనే ప్రాసెస్ ఉంటుంది. వ్యాసెక్టమీ అనేది చాలా చిన్న సర్జరీ. అందులో భాగంగా చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వీర్య కణాలు వెళ్లే నాళాలను కట్ చేసి క్లోజ్ చేస్తారు. ఈ ప్రక్రియ కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది. పెద్దగా కట్స్ ఉండవు కాబట్టి త్వరగా రికవరీ అవుతారు. రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది చాలా సేఫ్ అండ్ సింపుల్ ప్రాసెస్ గా వైద్యులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళలో ఈ వాళ్ళ పురుషత్వం ఏమైనా తగ్గుతుందా అనేది ఒక అపోహ. ఇది నిజం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్, ఏదైతే సెక్స్ హార్మోన్ ఉంటుందో అది డిస్టర్బెన్స్ అవ్వదు. యాక్చువల్గా ఇందులో మనకి ఈ ప్రొసీజర్లో ఏదైతే వాసెక్టమీలో టెస్టిస్ అనేవి డిస్టర్బెన్స్ కాకుండానే, అంటే అది ఎఫెక్ట్ అవ్వకుండానే వాళ్ళు సర్జరీ చేస్తారు. సో మనకి సెక్షువల్ డ్రైవ్ కానీ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో రావు. ఇది కంప్లీట్గా సేఫ్ ప్రొసీజర్. ఇంకా వాటికి సంబంధించిన ఏమైనా రిస్కులు ఉంటాయా అని కూడా ఆలోచిస్తారు. కానీ దీనికి సంబంధించి రిస్కులు అయితే ఏం లేవు. చిన్న ఇన్ఫెక్షన్ రేట్ కానీ నొప్పి రేట్ కానీ చాలా తక్కువ. కంపేర్ టు ట్యూబెక్టమీ చూస్తే వీళ్ళకైతే చాలా రిస్క్ తక్కువే. వాసెక్టమీ వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గాని, వారి శృంగార సామర్థ్యానికి గాని, శారీరక శ్రమ చేసే శక్తికి గాని ఎలాంటి నష్టమూ వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీన పడిపోతుందని అపోహ పురుషుల్లో బలంగా నాటుకుపోయింది. అందువల్లే రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి. అసలు కుటుంబ నియంత్రణ అనేది మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారి మ్యారేజ్ అవ్వగానే కంపల్సరీ మేము ఏం చెప్తామంటే, ఒక కపుల్ అనేవాళ్ళు 1 year వరకు వాళ్ళు దే కెన్ టేక్ టైం. అంటే డిపెండ్స్, మ్యారేజ్ అర్లీగా అయిందా లేట్గా అయిందా అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే అందరూ కూడా 32, 33, 34 yearsకి మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఎక్కువ టైం తీసుకోమని మేము చెప్పలేము. సో హార్డ్లీ యూ టేక్ 6 months, 1 year టైం తీసుకోండి. మీ హెల్త్ ఇష్యూస్ తర్వాత మీ ఫ్యామిలీ అంతా అండర్స్టాండింగ్లోకి వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేది ప్రతి ఒక్క న్యూలీ మ్యారీడ్ కపుల్కి కానీ అవగాహన ఉండాలి. సో దీంట్లో వచ్చేసి కాంట్రసెప్షన్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషను మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. బట్ స్టిల్ ఒకసారి మ్యారేజ్ అయినాక యాజ్ ఎ కపుల్గా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమేం పద్ధతులు ఉన్నాయని వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఈజీగా అనిపించిన మెథడ్స్ అంటే పద్ధతుల్లో ఒకటి టాబ్లెట్స్ ఉంటాయి, ఇంకోటి కాండోమ్స్ ఉంటాయి, తర్వాత ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్స్ ఉంటాయి. అట్లా రకరకాల పద్ధతులు ఉంటాయండి. సో ఈజియెస్ట్ టాబ్లెట్స్ అయితే యూజువల్లీ వైఫ్కి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి ఏంటంటే ఒక మ్యాక్సిమం 6 months కన్నా ఎక్కువ యూజ్ చేయడానికి లేదు. టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ యూసేజ్ చేయటం వల్ల, ఎక్కువ కాలం టాబ్లెట్స్ మీద డిపెండ్ అవటం వల్ల వాళ్ళకి ఏంటంటే బ్లడ్ క్లాట్స్ లాంటివి ఏర్పడి వాళ్ళకి బ్రెయిన్ సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అన్నమాట. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇయర్స్ టుగెదర్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే కండోమ్స్ యూజ్ చేయొచ్చు. కండోమ్స్ అనేది హస్బెండ్కి ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి హస్బెండ్ యూజ్ చేయొచ్చు, వైఫ్ యూజ్ చేయొచ్చు. అది కూడా షార్ట్ టర్మ్ యూసేజ్ అనేది చాలా చాలా అడ్వైజబుల్. కండోమ్స్ మెయిన్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం పెద్దగా ఉండవు కానీ బట్ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఒక 10 to 15% కేసెస్లో ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి.
బట్ ట్యాబ్లెట్స్ అనేవి ఏంటంటే ఫెయిల్యూర్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ వీళ్ళకి ఏంటంటే ట్యాబ్లెట్ అనేది మిస్ అవ్వకుండా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి 6 months కన్నా ఎక్కువ మటుకు ట్యాబ్లెట్స్ యూజ్ చేయడానికి మేము ప్రిస్క్రైబ్ చేయము. ఇక స్త్రీలు చేయించుకునే ట్యూబెక్టమీలో భాగంగా ఫెలోపియన్ ట్యూబ్స్ ను కట్ చేసి బ్లాక్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇది పెద్ద సర్జరీగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసేందుకు వెన్నెపూసకు అనస్థీషియా ఇస్తారు. అలాగే ఈ ఆపరేషన్ తర్వాత రికవరీకి కొంత సమయం కూడా పడుతుంది, కొంత రిస్క్ కూడా ఉంటుంది. అసలు మనము మగవాళ్ళకి చేయడానికి మొత్తం మత్తిచ్చే అవసరం కూడా ఉండదు. చిన్నగా లోకల్ ఎక్కడైతే మనం చేస్తాం అక్కడే లోకల్గా మత్తిచ్చి, ఈ మధ్య అయితే నాన్ స్కాల్పెల్ అంటే అసలు మనము కట్టు కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసే చిన్న సర్జరీ వచ్చింది. చాలా మైన్యూర్, ఓన్లీ స్కిన్ నుంచే లోపలికి వెళ్తారు. చాలా చిన్న కట్టు, మీ ఎటువంటి పార్ట్ని కూడా కట్ చేయరు కాబట్టి మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు. ఒక 2 to 3 days రెస్ట్ తీసుకొని అది కూడా పెయిన్ ఉంటుంది కాబట్టి రెస్ట్ అడ్వైస్ చేస్తాము. మీరు మార్నింగ్ వచ్చేసి ఆ ఆపరేషన్ చేసుకొని 2 hours అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి కూడా ఇమీడియట్లీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత సింపుల్ ఆపరేషన్. బరువులు ఎత్తడం వల్ల దానివల్ల దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే పురుషుల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రావాలి? కుటుంబ నియంత్రణ ప్రతి మహిళలకు అత్యంత కీలకమైన అంశంగా మారింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వల్ల ఊహించని గర్భాలను నివారించొచ్చు. ప్రసవాలను ప్రణాళిక చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. తద్వారా గర్భం సంబంధిత ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలలో అనేక పురోగతులు ఉన్నప్పటికీ కుటుంబ నియంత్రణ సేవలను పొందడంలో చాలా మంది ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయస్సు, ఆదాయం లేదా వైవాహిక స్థితికి సంబంధించిన అడ్డంకులు ఇందులో ఉన్నాయి. దుష్ప్రభావాల భయం, తప్పుడు సమాచారం లాంటి అనేక అడ్డంకులు కుటుంబ నియంత్రణను ఆలస్యం చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకున్న తరువాత మహిళలు బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ బరువులు ఎత్తడం వంటి పనులను చేయకూడదు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స తర్వాత ఒక మహిళ సాధారణ ఆరోగ్య స్థితికి రావడానికి 2 నెలలకు పైగా పడుతుంది. ఇప్పుడు జనరల్గా లెక్కల ప్రకారం చూస్తే, మన సర్వే ప్రకారం చూస్తే అయితే 36.5% ట్యూబెక్టమీలు అవుతే వీళ్ళలో ఒక 0.25% అంతే ఉన్నాయి. అంటే వాసెక్టమీ అసలు ఎవరు చేయించుకోవడానికి రెడీగానే లేరు. కానీ చాలా తక్కువ కేసెస్లో నేను చూసిన కేసు అయితే 1-2 కేసెస్లో అయితే హస్బెండే రెడీగా దగ్గరకు వచ్చి, అంటే మా వైఫ్ అన్ని 2 నార్మల్ డెలివరీలు అయ్యాయండి, పాపం తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకే చేయండి అని చెప్పి వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా 2 ఉన్నారు. సో అదే ప్రతి ఒక్కరూ కూడా అంతే ఫ్యామిలీ బాధ్యతని ఓన్లీ ఆడవాళ్ళే అంటే కనడం దగ్గర నుంచి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అంటే పోస్ట్ డెలివరీ రికవరీలో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ దాంట్లో అంటే వాళ్ళు చేసే త్యాగంలో ఒక 50% మనం అనుకొని 10 to 15 minutes ఆ భయం పోగొట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈ సమాజంలో కనిపించట్లేదు అన్న ప్రాబ్లం తగ్గుతుంది కావచ్చు. కుటుంబ నియంత్రణ అనేది 2 భాగస్వాములకు సమాన బాధ్యత అయినప్పటికీ ఈ భారాన్ని మహిళలే మోయాల్సి వస్తుంది. కానీ ఆ ఆపరేషన్ల వల్ల మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. సమాజంలో ఉన్న ఈ భారీ లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే పురుషుల ఆలోచన విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాగే వైద్యులు సైతం కుటుంబ నియంత్రణపై దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ అవసరమనే వాదన వినిపిస్తోంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవండి. అది అపోహ మాత్రమే. కాకపోతే ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణ అనేది చేయించుకోకుండా కొంతమంది ఏంటంటే ఇవి అబార్షన్స్కి వెళ్ళిపోవడం రిపీటెడ్గా అట్లా అవటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. సో రైట్గా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజరు అయితే ట్యూబెక్టమీ అంటే ఫీమేల్స్ చేసుకునేది, వాసెక్టమీ అంటే మేల్స్ చేసుకునేది. సో వాళ్ళు వైఫ్ అన్నా చేసుకోవచ్చు, హస్బెండ్ అన్నా చేసుకుని రైట్ టైంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ఎవరికి వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
ట్యూబెక్టమీ కంటే వాసెక్టమీ సురక్షితమైనది అనే విషయాన్ని పురుషులకు వైద్యులు అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే వాసెక్టమీ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న పురుషులను, పురుష ఆరోగ్య కార్యకర్తలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయం అనే భావన సమాజం నుంచి తొలగించినప్పుడు మార్పు సాధ్యమవుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఓకే, మీరు ఇప్పుడు మనము ఇప్పుడు జనరేషన్స్ని మార్చలేము, మెంటాలిటీస్ని మార్చలేము. సో మీ దగ్గర ఎప్పుడు కూడా అమ్మాయిలనే ఫస్ట్ పెట్టి వాళ్ళకే చేయండి అని చెప్తారు. కానీ కొన్నిసార్లు ఆ ట్యూబ్స్ దొరకకపోవడం, కానీ చాలా అతుకులు ఉండడము, లేకపోతే మదర్కి ఏమన్నా ఇష్యూస్ రావడం వల్ల మనం చేయలేకపోవడము, మళ్ళీ ఇంకోసారి మత్తుకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మగవాళ్ళు కూడా ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవచ్చు. మీ హెల్త్కి, మీ డైలీ లైఫ్ స్టైల్కి దానివల్ల మీకు ఒక 1% ఎఫెక్ట్ కూడా ఉండదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడుకొని ఎవరికి బెటర్ అనిపిస్తే, ఎవరికి సేఫ్ ఉంటే ఇద్దరు కపుల్స్లో వాళ్ళు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడానికి సిద్ధం అవ్వడం బెటర్. నాకైతే అబ్బాయిలు 2 to 3 అంతే, అది కూడా చాలా ప్రేమ ఉన్న హస్బెండ్స్ అనుకుంటాను. 2 to 3 అంతే, అసలు చేయించుకోరు. నేను చాలామంది కౌన్సిల్ చేశాను, తను ఇంకోసారి మత్తి ఇవ్వడానికి లేదు, మీరు కొంచెం చేసుకోండి అంటే పర్లేదు మేడం మేము వేరే ఏమైనా చూస్తామని చెప్తే ఇంకోసారి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని అబార్షన్ చేయించే రిస్క్ తీసుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం ముందుకు రారు. కుటుంబ నియంత్రణ అనేది భార్యాభర్తలిద్దరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి సౌకర్యంగా ఉంటుందో, ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంటుందో కలిసి నిర్ణయం తీసుకుని ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేను రీసెంట్గా ఒక పేషెంట్ గురించి చెప్తాను. తనకి 3 సిజేరియన్స్ అయినాయి. 3 సిజేరియన్స్ అయినాయి. మళ్ళీ నా దగ్గరికి 2 years బ్యాక్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటానని వచ్చారు. వస్తే వాళ్ళు నేను చేద్దామని చెప్పి రొటీన్గా ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేసినప్పుడు ఆమెకి ఒక ప్యాంక్రియాస్లో ఒక ట్యూమర్ కనిపించింది. సో ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ నీ ట్యూమర్ సంగతి చూడండి, దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దాము అంటే దానికి హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు ఆ ప్యాంక్రియాటిక్ ట్యూమర్ని సర్జరీ చేయించుకుని వచ్చారు. అయిపోయింది, ఆ ట్యూమర్ రిమూవ్ చేశారు. అది అయిపోయి 2 years అయిపోతుంది, 2-3 years అయిపోయినట్టుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చింది మళ్ళీ, ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. ఇప్పుడు నీకే ఇన్ని సర్జరీస్ అయినాయి కదా, మళ్ళీ నువ్వే చేయించుకుంటావా అంటే అవును మేడం నాకే చేయండి అని. నేను చేస్తాను, వాళ్ళు హస్బెండ్ విల్లింగ్ లేరు. అంటే ఇప్పటికి 3 సిజేరియన్స్ అయినాయి, మళ్ళీ ప్యాంక్రియాస్ ట్యూమర్ సర్జరీ అయింది, మళ్ళీ ఇది 5th. నాకు భయం వేస్తుంది. బట్ స్టిల్ హస్బెండ్ చేయించుకోవడానికి ఈమె విల్లింగ్ లేదు, ఆయన విల్లింగ్ లేదు. తప్పదు మరి, అలాంటి కేసెస్లో వైఫ్కే చేయాలి, చేసి పంపించాను. అట్లా మైండ్ సెట్ మార్చుకుంటే కొంత ఒకరి మీదే బర్డెన్ అనేది పడకుండా ఉంటుందన్నమాట. నెమ్మదిగా మారుతారు. కొంత అవేర్నెస్ అనేది ఇంకా రావాలి, పబ్లిక్లో మారాలి. మారినప్పుడే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా గవర్నమెంట్ కూడా పెటర్నిటీ లీవ్స్ ఇస్తుంది. గవర్నమెంట్ ఈ చైల్డ్ బేరింగ్ అయినప్పుడు ఫాదర్ని కూడా ఇన్వాల్వ్ చేసేటట్టు లీవ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి సో ఫాదర్ రోల్ కూడా కొంత ఉంటుంది. కాబట్టి స్లోగా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరగచ్చు. మా రోల్ కూడా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము కూడా సర్జరీ చేసుకుని మాకేం కాదు అనేది కూడా కొంత డెవలప్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానం మారి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.